నాకున్న భూమి నేను దమాల కింద నన్ను ఎడ్వాన్స్ చేసి మొత్తం కింద మీద చేసేసిండ్రు. నాది ఏడవైనా గెలవనియకుండా కింద మీద చేసిండ్రు. 5-6 మంది వకీలు కూడా అయిపోయిండ్రు. ఎవరి దగ్గర కొన్నారు పొలం మీరు? మైపాల్ రెడ్డి తండ్రి పేరు మల్కాపూర్. ఎన్ని సంవత్సరాలు కొని మీరు పొలం? మస్తు సంవత్సరాలు సార్, 98 కొన్నా. 30 సంవత్సరాలు. అయితే ఇప్పుడు మీ పేరు మీద లేదా? నా పేరు మీద తీసేసారు సార్. అది మన కొత్త బొక్కలు ఇస్తారు కదా, కొత్త బొక్కలు ఇచ్చేటప్పుడు ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తున్నారు కొత్త బుక్కులు? కొత్త బుక్కులు అప్పుడు ఇచ్చారు కదా, కేసీఆర్ ఇచ్చింది. ఇప్పుడు చిన్న బుక్కులు కేసీఆర్ చిన్న బుక్కులు ఉన్నాయి కదా, వచ్చినా నేను హైదరాబాద్కి వస్తే కూడా పాస్బుక్ జిరాక్స్ ఇస్తే తీసుకున్నారు, ఇస్తామన్నారు. ఈ కామారం హరికృష్ణ వీళ్ళంతా నువ్వు మండల కాడ కోకు వాళ్ళ నాలుగు పటవారిని నేనే తెచ్చిస్తామన్నారు. నేను నమ్మలే. దినాం వచ్చిన మండల కాడికి దినాం వచ్చి దినాం తిరిగినా అడుగుతా కొన్న భూమి దగ్గర పోతే వాళ్ళు ఏమని అంటారా? ఏమంటలేరు, ఆడ లేదు కదా భూమి జరగంత ఉంది. వేరే వాళ్ళు నాకు చూపించింది భూమి బాగుండదు కానీ అది వేరే నంబర్ చూపించింది అన్నట్టు. వాళ్ళు సర్వే చేస్తే వాళ్ళ పోయింది. అది ఓటంకటం చేస్తుంది. ఆమె కుర్వామని ఆమె కూడా నాకు అమ్మింది, మళ్ళీ తిరిగి ఆమెకి అమ్మిండు. డబుల్ డిక్షన్ అది. డబుల్ డిక్షన్ డబుల్ డిక్షన్ ఇప్పుడు ఎంఆర్ఓ గిట్ట నుంచి కలిసిరా మీరు? మస్తు సార్ కలిసిన సార్. ఏమన్నారు ఎంఆర్ఓ? ఇస్తాం చేస్తాం బుక్కే ఇస్తామన్నారు. ఎవరు ఇవ్వలేదు బుక్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ ఎంఆర్ఓని కలిసిరా మీరు? ఎంఆర్ఓ 2 సార్లు కలిసిన. కలిసి గిట్లా అయిందంటే కూడా కేసు కాగితం కూడా ఇచ్చేసినాము. తీసుకొని ఏమనలేడు ఆయన. కాగితం తీసుకున్నాడు, ఏమనలేడు. ఇప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్ చేసారు కదా, ఇప్పుడు మల్లారెడ్డి తను పోయి నువ్వు నాకు అమ్మినావు కదా, నాకు అమ్మి మళ్ళీ అత్తాలోకి ఎట్లా అమ్మినావు నువ్వు అని నువ్వు అడిగినావా? అడిగినావు, మస్తు అడిగినావు సార్. అట్లేమన్నాడు? అడిగితే ఇక ఏమన్నాడు, ఇక తప్పు దిక్కింది కదా, తప్పులో దిక్కింది కదా, ఏమన్నాడు ఇక. ఎవరు ఇలా ఫస్ట్ కలెక్టర్ ఆఫీస్లో ఏమన్నది మేడం అంటే, నీకు డబుల్ డిసిషన్ అయింది అంటే నాకు పైసలు ఇవ్వలేదు అన్నాడు. ఎవరు? మైపాల్ రెడ్డి. పైసలు ఇవ్వకపోతే మీరు ఎడ్లు కాగితం మీద సంతకం పెడతారా? ఏం మాట్లాడుతున్నావా జరా, అన్నం తింటున్నావు, కొంచెం మనకు తెలివి ఉండాలి, అట్లా మాట్లాడొద్దు. ఇప్పుడు అన్యాయం చేస్తాం అనుకున్నావా? తప్పది, అట్లా చేయొద్దు అని చెప్పాను. అంటే వీళ్ళు లంచమే వేసి నువ్వు ఊళ్ళో మాట్లాడుకోను అంటే నన్ను. నాకు న్యాయం జరగకనే వీడికి వచ్చిన మేడం గట్ట చేయవచ్చు అంటే, లేదు పెళ్లిచ్చింది సంతకం పెట్టాను. ఎవరు మేడం? జెంట్ కలెక్టర్ మేడం. పెన్ను అంటే ఇట్లా సంతకం పెట్టకని మట్టి అంతకుముందు ఇలా 5-6 దాటిపోయి. ఇప్పుడున్న కలెక్టర్ ఇప్పుడున్న కలెక్టర్ ఇప్పటికి సార్తోనే కలుస్తాం. ఇప్పుడు సోమవారం ఇలా మండలాఫీస్లో ప్రజాపాలన నడుస్తుంది కదా, మీరు వచ్చి అది దరఖాస్తు ఇచ్చారా ఏమన్నా? ప్రజావాణిలా మా భూమి ఇట్లా అయింది రిజిస్ట్రేషన్ నాకు ఇంత అన్యాయం జరిగినాక నేను ఎక్కడ వస్తారు, ఎక్కడ వరకు నిన్న పచ్చవాతం వచ్చి కాలు పడిపోయాయి. ఇక లేవనికి వస్తలేదు, కూర్చునికి వస్తలేదు. నా బతుకు ఇక అయిపోయింది. మైపారెడ్డి పరిగి అంటుందా? ఈమె పోతే ఏడుస్తుందంట. నా పేరు డి గోపాల్ యాదవ్, హైకోర్టు న్యాయవాది. కామారం గ్రామానికి చెందిన బాలయ్య సన్నపు ఎల్లయ్య. ఆయన 1998లో మైపాల్ రెడ్డి దగ్గర భూమి కొన్నాడు. సేల్ ద్వారా కొన్నాడు. సేల్ డాక్యుమెంట్ కూడా ఉంది. 1998లో కొన్నాడు. కొన్నాక ఏమైందని ఆయన ఒక 3 ఇయర్స్ మ్యూటేషన్ లేట్ చేసుకున్నాడు. ఎప్పుడు 2006-07 వేసుకున్నాడు. మ్యూటేషన్ రికార్డు అయింది. ఆయన పేరు R1 ఉంది, ఓల్డ్ R1 ఉంది, న్యూ R1 ఉంది, అంతా ఉంది. ఏమైంది అంటే 2018లో అప్పుడున్న ధరణి బిఫోర్ ఎల్ఆర్యూపీ టైంలో ఏమైందంటే, అప్పుడు ల్యాండ్ రికార్డ్ అప్డేషన్ ప్రోగ్రామ్ వచ్చింది కాబట్టి ఆ స్కీమ్ కింద ఏం చేశానంటే, అప్పుడున్న ఎంఆర్ఓ శ్రీనివాస్, ఆర్ఐ లింగారెడ్డి, విఆర్ఓ కృష్ణయ్య, వీళ్ళు ముగ్గురుతో పాటు ఆ మైపాల్ రెడ్డి రిలయన్స్
వీళ్ళందరూ కలిసి ఈ బాలయ్య భూమి రెవెన్యూ రికార్డుకి వెళ్ళి రిమూవ్ చేసారు, అంటే తొలగించారు అనమాట. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా. ఒక రైతు భూమి తొలగించాలంటే పట్టాదారు పాస్బుక్ యాక్ట్ 1971, పట్టాదారు పాస్బుక్ యాక్ట్ 1989, ROR యాక్ట్, ఇవన్నీ రూల్స్ పాటించాలంటే ఒక నోటీస్ ఇష్యూ చేయాలి. అప్పుడున్న ఎంఆర్ఓ నోటీస్ ఇష్యూ చేసి అప్పుడున్న యాక్ట్ ప్రకారం గ్రామ పంచాయతీలో ఒక నోటీస్ పెట్టాలి. ఏమని, పలాని బాలయ్య భూమి పలానా రీజన్ వల్ల మేము తొలగిస్తున్నాము, ఎవరికైనా ఆబ్జెక్షన్ ఉంటే రావచ్చు అని ఆ నోటీస్ పెట్టాలి. ఎలాంటి నోటీస్ లేకుండా ఎవరో ఇంపాక్ట్ వల్ల మేనేజ్ చేసింది కాబట్టి అప్పుడున్న ఎంఆర్ఓ, RI, VRO ఆ భూమి మొత్తం కట్ చేసి డబుల్ రిజిస్టర్ చేసిండ్రు. ఎవరు వాళ్ళ వెంకటమ్మకి అది ఎంట్రీ అయిపోయింది ఆ భూమి మొత్తం. ఇప్పుడు ఇదంతా వేసింది ఎవరు అంటే అప్పుడున్న ఎంఆర్ఓ శ్రీనివాస్, RI లింగారెడ్డి, VRO కృష్ణయ్య, మైపాల్ రెడ్డి, సమ్ లీడర్స్ వీళ్ళందరూ కలిసి బాలయ్యకి ఈ విధంగా చేసిండ్రు. కాబట్టి బాలయ్య ఏం చేసినంటే బాలయ్య హైకోర్టుకు వచ్చి అప్రోచ్ అయ్యండి. అప్రోచ్ చేసి ఈ బాలయ్య భూమి ఎక్కియాలని కూడా మళ్ళీ రీసెంట్ మిస్సింగ్ 7 నెంబర్లో కూడా ఆన్లైన్లో కూడా ఎక్కించారు. ఆన్లైన్లో ఎక్కించాక ఎంఆర్ఓ కూడా ఇచ్చిండు ఇది సరి ఏమంటుంది. ఎంఆర్ఓ రిపోర్ట్ ఏం చేసిండు, ప్రాపర్గా పంపించలేడు ఎవరికి, ఆర్డీఓ, కలెక్టర్. అది రిజల్ట్ చేసిండ్రు. రిజల్ట్ చేసిన కారణంగా మేమేం చేసినామంటే ఆ బాలయ్య దొరకపోయి హైకోర్టులో రిట్ పిటిషన్ చేసినాం. రిట్ పిటిషన్ ఫైల్ నెంబర్ వచ్చేసి 29795/2024. ఇది కేసు నెంబర్. కేసు నెంబర్ చేసినాం కాబట్టి కేసు అప్పుడున్న జస్టిస్ సి భాస్కర్ రెడ్డి ప్రాపర్గా ఆల్ డాక్యుమెంట్స్, ఎవ్రీ డాక్యుమెంట్ ప్రాపర్గా చెక్ చేసి ఈ బాలయ్యకు జరిగిన అన్యాయం కాబట్టి బాలయ్యకు జరిగిన అన్యాయాన్ని స్పీడప్ చేసి ఈ కొత్త పాస్బుక్ ఈ ఆర్డర్స్ ఇష్యూ అని కలెక్టర్కు, ఆర్డీఓకు, ఎంఆర్ఓకు ఆర్డర్ పాస్ చేసిండు హైకోర్టు జడ్జి భాస్కర్ రెడ్డి. వితిన్ 3 months లోపు క్లియర్ చేయాలని ఆర్డర్స్ ఉందన్నమాట. వితిన్ 3 months లోపు అంటే ఈ ఆర్డర్స్ ఇచ్చింది ఇప్పుడు 25/10/2024. ఇప్పుడు డేటు వచ్చేసి 1/3/2025. 3 months కూడా దాటిపోయింది. ఈ కలెక్టర్ మేడం ఏమంటుంది, ఒక టైం తీసుకొని నేను చేస్తాను కలెక్టర్ మేడం ఉంటుంది. కలెక్టర్ మేడం చేయాలంటే ఎంఆర్ఓ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. రిపోర్ట్ సబ్మిట్ చేయాలంటే యాక్చువల్గా ఇప్పుడున్న 2020 యాక్ట్ ఉంది. ఇప్పుడు ఇంకా కొత్త యాక్ట్ అమల్లోకి రాలేదు. పట్టదారు పాస్బుక్ యాక్ట్ 2020 ఉంది. ఇంకా 24 యాక్ట్ భూభారతి రాలేదు, ఇంప్లిమెంటేషన్ రాలేదు. ఓన్లీ యాక్ట్ మాత్రమే ఉంది. భూభారతి రానికి ఇంకా టైం పడుతుంది. పాత యాక్ట్ ప్రకారం చేయాలి. పాత యాక్ట్ ప్రకారం ఎంఆర్ఓ కానీ, RI కానీ ఎవరు ఫిలింగ్ అధికారమే లేదు. అధికారం లేకుండా కూడా పంపిస్తారు. పంపించాడ పొజిషన్ ఎంత ఉంటుంది, ఆ పొజిషన్ అథారిటీ రెవెన్యూ